ఏం భరోసానిచ్చారు ఆ ఫ్యామిలీకి, మమత ఫ్యామిలీకి? 100% నేనైతే నోట్బుక్స్ ఇచ్చాను చాలా. ఎందుకంటే అవి నాకు తెలుసు అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పెన్లు, నోట్బుక్స్ ఇవన్నీ ఉండాలి. భరోసా ఏంటంటే 100% తెలంగాణలో ఈ పిల్లకే కాదు, ఇలాంటి ఏ స్టూడెంట్ అయినా కానీ చదువుకోవాలి అంటే ఆ బలహీన వర్గాల నుంచి వచ్చిన పిల్లలకి ఇది భరోసా, కాంగ్రెస్ భరోసా. 100% మీరు స్కూల్స్కి వెళ్ళండి, ఎంతవరకు కావాలంటే అంతవరకు చదువుకోండి, ఏ సపోర్ట్ కావాలంటే. నిన్న మీరు వచ్చి ఉంటే అక్కడ చూసేవారు దట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎంత సీనియర్స్ అక్కడికి వచ్చి ఆ పిల్ల మళ్ళీ అడ్మిషన్ వచ్చి మళ్ళీ స్కూల్కి వచ్చేటట్టు చూశారు. సో చాలామంది పోటీ చేయడం, ఓటమి తర్వాత కనిపించకుండా వెళ్ళిపోతున్నారు. కోటా నీలిమ కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నారా? ఇంకా కాన్స్టిట్యున్సీ మీద ప్రేమ, ఆప్యాయత ఉందా ఇంకా? అది నేను పాలిటిక్స్లో జాయిన్ అయింది ఎలక్షన్స్ గెలవడానికి, కానీ గెలిస్తేనే పని చేయడం కాదు, ప్రజాసేవ కోసం వచ్చాం. ఇది నేను ముందర కూడాను కాంగ్రెస్తో పాటు ఎన్నో ఏళ్ల నుంచి, more than 15 years నుంచి పనిచేస్తున్నాను. వేరియస్ స్థాయిల్లో మహారాష్ట్రలో పనిచేసాం, ఢిల్లీలో పనిచేసాం, డిఫరెంట్. తెలంగాణలో ప్రత్యేకంగా ఈ ఛాన్స్ వచ్చినప్పుడు, మన హైదరాబాద్ ప్రత్యేకంగా సనత్ నగర్లో ఎంతో అన్యాయాలు, ఇక్కడ ఎన్నో ఇర్రెగ్యులారిటీస్, కరప్షన్, ప్రజలు అంటే బాధపడుతుంటే వాళ్ళ ఎమ్మెల్యేలు పట్టించుకోకుండా ఎలక్షన్ టైంలో డబ్బులు విదజల్లి ఎలక్షన్లు గెలిచి, కానీ పనులు చేయకుండా, అభివృద్ధి పనులు చేయకుండా, వాళ్ళ సొంత, మీరు వాళ్ళ అసెట్స్ చూస్తే అర్థమవుతుంది. 10 ఏళ్ల క్రితం వాళ్ళ అసెట్స్ ఏమున్నాయి, ఈ రోజు ఎలా అవుతాయండి ఒక ఎమ్మెల్యేకి అంత అసెట్స్? మీకు అప్పుడు తెలుస్తుంది అవినీతి లెవెల్ ఏంటో. ఒకనా మీ ప్రత్యర్థి అక్కడ గెలుపొందిరు బీఆర్ఎస్ నేత, న్యాయం చేస్తున్నా మీ నేను అదే అన్నాను, ముందర కూడా న్యాయం చేయలేదు, ఇప్పుడు కూడా న్యాయం చేయట్లేదు. అంటే వాళ్ళ చేతిలో పవర్ ఉన్నప్పుడే న్యాయం చేయలేదు, ఇప్పుడు అంతా ఏమన్నా అంటే అసలు ఏం స్పందన ఉండదు. సో అది చూసి ఎలక్షన్ కాంటెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి సనత్ నగర్ అంటే ప్రత్యేకమైన ప్రేమ. అలాగే ఎవరికైనా హైదరాబాద్లో అవినీతి జరుగుతుంటే ఖచ్చితంగా ఫైట్ చేసేందుకు మేము ఉన్నాం. సో ఓటమి గెలుపు పార్ట్ ఆఫ్ ఎలక్షన్స్, అది మనం ఐ డోంట్ కేర్. ప్రజాసేవ నెంబర్ 1. కాబట్టి అందుకే నేను చెప్తున్నాను దట్ మా కాడర్ అయినా మేమైనా సనత్ నగర్, ఇప్పుడు మీరు ఎప్పుడన్నా వచ్చి మీరు రండి, మేము చూపిస్తాం. ఏమీ ఆశించకుండా, ఏ పదవి లేకుండా, ఏమి ఒక్క కూడా బెనిఫిట్ లేకుండా పనిచేస్తున్న వందలాది మంది మీకు గ్రౌండ్ మీద దొరుకుతారు సనత్ నగర్లో. వీళ్ళు కాంగ్రెస్ కాడరు, ఆర్గనైజేషన్స్తో ఉన్నవారు. అలాగే చెప్తున్నా కదా, గెలుపు ఓటమి అనేది ఆలోచించకుండా ప్రజాసేవ చేసేవాళ్ళు. సో అది మా సిద్ధాంతం, అది మేము ఫాలో చేస్తున్నాం. సో రేపు మాపో జిహెచ్ఎంసీ రాబోతున్నాయి, లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలు కావచ్చు, ఒక స్థానంలో కాంగ్రెస్ పోటీ చేయడం, సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం. సో బీజేపీ నేతలు వరుస విమర్శలు చేస్తూ ఉన్నారు. సో కర్రుగాల్చి ఓటర్లు వాతబెట్టిన ముఖ్యమంత్రికి, మంత్రులకు, అందుకే సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది, వచ్చేది బీజేపీ ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. ఎట్లా వస్తారు కోటా నీలిమ? అంటే మ్యానిపులేషన్ అనేది బీజేపీ నుంచి నేర్చుకోవాలి. అంటే మీరు కనుక ఎగ్జాంపుల్ హిస్టరీ ఎప్పుడైతే రాస్తారో, మ్యానిపులేట్ చేసి గెలవటం అది గెలుపు కాదు, అది సిద్ధాంతాల గెలుపు కాదు, అది ఎలక్టోరల్ గెలుపు కాదు, పొలిటికల్ గెలుపు అస్సలు కాదు. మీ సిద్ధాంతాలు చూసి, మీ పని చూసి ఎలక్షన్ గెలవాలి. వాళ్ళు మామూలు ఎలక్షన్స్ కూడా అలా చేయరు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా మీరు అదే చూశారు. ఇప్పుడు వచ్చే గవర్నమెంట్, ఇప్పుడు మొన్న ఆ స్టేట్మెంట్ ఏంటి, దట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ నా అదే ఆ రకమైన, అంటే ఈవెన్ ఎలక్షన్ రిజల్ట్స్లో మీరు రిలీజన్ తీసుకురావాలి, మీరు ఇండియా పాకిస్తాన్ తీసుకురావాలి. మొత్తం తెలంగాణ జనాభా ఎదుర్కొన్నా ఉంది. ఈ బీజేపీ గనక గెలిస్తే, ఇది ఒక్క ఎలక్షన్ గెలిస్తే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. బీజేపీ గనక మనం ముందరకు తీసుకొస్తే ఏ రకమైన డేంజర్స్ ఉన్నాయో తెలంగాణ ప్రజలకు అందరికి ఎదుర్కొన్నా కనిపిస్తుంది. అంటే మీరు ఒక్క గెలిచితే కూడా దాంట్లో కూడాను మీరు మళ్ళీ చిచ్చు పెట్టడానికి, విభజించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే నేను అన్నాను దట్ ఇదే ఇంత మొత్తం దాంట్లో బీఆర్ఎస్ సైలెంట్. ఇప్పుడు ఇలాంటి ఇప్పుడు శ్రీవిద్య పిల్ల కేసు వచ్చింది. ఇక్కడ ఎవరైతే స్కూల్ వెళ్ళలేకపోతే మొత్తం యంత్రాంగాన్ని కదిలించిన రేవంత్ అన్న, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సైడు, ఇంకోటి ఇలాంటి ప్రాబ్లం వస్తే కేటీఆర్ గారు ఏం చేస్తారు, ఒక ట్వీట్ చేస్తారు. అదే. సో మాకు ప్రాబ్లం వస్తే మేము వెంటనే గంటల్లో సాల్వ్ చేస్తాం. కేటీఆర్ గారి దగ్గర ప్రాబ్లం వస్తే ఆయన ట్వీట్ చేస్తారు. ఇది డిఫరెన్స్. ఇది కూడా జనాభాకి కనిపిస్తుంది, అందరికి ఎదుర్కొంటా ఏ రకంగా మేము పనిచేస్తున్నాం. సో నా ఉద్దేశంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏ రకంగా వర్డిక్ట్ అనేది కాదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.